కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. నన్ను లైట్ తీసుకుంటే ఇంతే సంగతులు. ఇది ఎవరంటున్నారు? ఏక్నాథ్ షిండే. ఏక్నాథ్ షిండేలు పుడతారు అని ఒక ఈడియం అయిపోయాడు ఏక్నాథ్ షిండే. అంటే రాజకీయ పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని కూల్చి ఒక ఫినామినాకు మార్గంగా ఉన్నాడు కనుక మనకు పాలిటిక్స్లో ఇది ఒక ఈడియం అయిపోయింది. ఏక్నాథ్ షిండేలు పుడతారు, కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు పుడతారు, బీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండేలు పుడతారు, బీజేపీలో ఏక్నాథ్ షిండేలు పుడతారు అని చెప్పడం మొదలైంది. కానీ ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఏమంటున్నాడు? నన్ను లైట్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? గతంలో నన్ను లైట్ తీసుకుంటే ప్రభుత్వమే కోల్పోయింది. నేను ఈ మాట ఎవరికి చెప్తున్నాను, ఎవరికి కావాలో వాళ్ళకి అర్థమవుతుంది అని కూడా చెప్పాడు. 2 పాయింట్లు. గతంలో నన్ను లైట్ తీసుకుంటే ప్రభుత్వమే కోల్పోయింది. ఆయన ఎవరిని రెఫర్ చేస్తున్నాడు? ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని రెఫర్ చేస్తున్నాడు. విత్ ఇన్ ద శివసేన అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నాయకుడిగా ఉన్నాడు, ఏక్నాథ్ షిండే ఆయన సహచరుడిగా ఉన్నాడు. సో ఏక్నాథ్ షిండే ఏమంటున్నా, గతంలో నన్ను లైట్ తీసుకుంటే ఏం జరిగింది? శివసేన చీలిపోయింది, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పతనమైంది. ఇప్పుడు కూడా నన్ను లైట్ తీసుకుంటే అదే ఇంతే సంగతుల్లో హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి హెచ్చరిస్తున్నాడు? బీజేపీ పేరు చెప్పలే కానీ బీజేపీకి అది. ఎందుకంటే ఎవరికి తగలాలో వారికి తగులుతుంది, ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కావాల్సిన అవసరం ఉందో వారికి ఉద్దేశించి చెప్తున్నాడు. ఇంతకన్నా ఎక్కువేం కావాలి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేవేంద్ర ఫడ్నవీస్కు ఏక్నాథ్ షిండేలకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ చీఫ్ మినిస్టర్ మీటింగ్స్ కన్వీన్ చేస్తే ఏక్నాథ్ షిండే అటెండ్ కూడా అవుతలేడు. ఏక్నాథ్ షిండే కూడా వన్ ఆఫ్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్, కానీ ఆయన రావడం లేదు. దీనికి కారణం ఏంటి అంటే చీఫ్ మినిస్టర్ పదవికి ఏక్నాథ్ షిండే గట్టి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాస్తవంగా నెంబర్ ఆఫ్ సీట్ బీజేపీకి ఉన్నమాట నిజం. బీజేపీకి దాదాపు సొంతగా మెజారిటీ వచ్చింది. ఒకవేళ ఏక్నాథ్ షిండే అటు ఇటు అన్నా అజిత్ పవార్ మద్దతుతో బీజేపీకి ఆటోమేటిక్గా పవర్ వచ్చేది. అందువల్ల ఏక్నాథ్ షిండే ఇర్రెలెవెంట్ అయ్యాడు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏక్నాథ్ షిండే భారీ విజయాన్ని సాధించినా కూడా పొలిటికల్ ఎలక్టోరల్ అరిథమెటిక్లో ఇర్రెలెవెంట్ అయ్యాడు. ఎందుకంటే అజిత్ పవార్ ఎప్పుడైతే ఏక్నాథ్ షిండే చీఫ్ మినిస్టర్ పదవి కావాలని కూర్చున్నాడో, బీజేపీకి ఏక్నాథ్ షిండేకు గ్యాప్ పెరగడం మొదలైందో అజిత్ పవార్ దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే ప్రకటించాడు, నేనైతే మద్దతు ఇస్తున్నా. మీకు గుర్తునే ఉంటుంది, నేను యూట్యూబ్లో మాట్లాడాను కూడా ఒక వీడియోలో. ఏక్నాథ్ షిండే ఉన్నాడు, అజిత్ పవార్ ఉన్నాడు, దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారా అని అడిగారు ఏక్నాథ్ షిండేను. ఆయన ఏమీ చెప్పకముందే అజిత్ పవార్ నేనైతే చేస్తున్నా, ఇవాళ ఈవినింగ్ ఏదో అన్నాడు. వెంటనే ఏక్నాథ్ షిండే తెలివిగా అజిత్ పవార్ దాదాకి ఏముంది, ఉదయాన సాయంత్రం 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసే అనుభవం ఉంది అన్నాడు. ఎందుకంటే ఆయన గతంలో బీజేపీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత ఇండియా కూటమి మహావికాస్ అగాది దాంట్లో కూడా ప్రమాణ స్వీకారం చేశాడు. అందువల్ల ఏక్నాథ్ షిండే చివరి వరకు కూడా లక్కచ్చాడు. ఇక అనివార్యమైంది ఈ ఎలక్టోరల్ అరిథమెటిక్లో తనను పక్కకు పెట్టైనా బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే బీజేపీకి దాదాపు మెజారిటీకి దగ్గరగా వచ్చాయి. అజిత్ పవార్ వర్గం ఆల్రెడీ అన్కండిషనల్గా మద్దతు ప్రకటించింది. ఇది అర్థమై ఏక్నాథ్ షిండే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏక్నాథ్ షిండే వాదన ఏంటంటే నెంబర్స్ ఎటైనా ఉండనియండి, ఎవరి పేరు చెప్పి అది ఎలక్షన్లకు పోయాం. మహారాష్ట్రలో అప్పటికి ఏక్నాథ్ షిండే ప్రభుత్వము. ఏక్నాథ్ షిండే మహిళల కొరకు 90 లక్షల మహిళలకు బెనిఫిట్ అయ్యే కార్యక్రమం చేపట్టాడు. దాని ప్రభావమే ఎన్నికల్లో గెలవటానికి ఒక ముఖ్యమైన కారణం. ఏక్నాథ్ షిండే పర్ఫార్మెన్స్ కీలకం. బీహార్లో నితీష్ కుమార్ పేరిట ఎన్నికలకు పోతారు కనుక జేడీయూకు బలము లేకపోయినా బీజేపీ కన్నా ఎక్కువ మరి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేయడం లేదా, తనను ఎందుకు చేయకూడదు అనేది ఏక్నాథ్ షిండే ఆర్గ్యుమెంట్. అందువల్ల కానీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి రాలే.
ఆ తర్వాత ఆయన ఇంకో కండిషన్ పెట్టాడు, ఫైనాన్స్ మినిస్ట్రీ అన్నా మాకు ఇవ్వాలి అని కండిషన్ పెట్టాడు. బీజేపీ అది కూడా ఇవ్వలే. ఎందుకంటే అప్పటికే అజిత్ పవార్ బీజేపీకి మరింత దగ్గరయ్యాడు. అజిత్ పవార్ అంతకుముందు ఫైనాన్స్ మినిస్ట్రీ పోస్ట్ నిర్వహించాడు. అందువల్ల ఆ పదవి అజిత్ పవార్కి పోయింది. సో ఏక్నాథ్ షిందేకి ఆఖరికి మిగిలింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాంగ్ విత్ అజిత్ పవార్. అది కూడా అజిత్ పవార్ పోర్ట్ఫోలియో బలమైంది తన పోర్ట్ఫోలియోతో పోలిస్తే. అజిత్ పవార్కు ఏక్నాథ్ షిందే కన్నా తక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నారు. ఏక్నాథ్ షిందే ఒక హిస్టారికల్ ఫైట్, ఉద్ధవ్ ఠాక్రే శివసేనను ఓడించి తాను నిలబడ్డాడు. లోక్సభ ఎన్నికల్లో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చెప్పాడు. అజిత్ పవార్ చూపెట్టలేకపోయాడు. కానీ ఏక్నాథ్ షిందే ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్కు సమానంగా సీట్లు తెచ్చుకోగలరు, దాదాపు ఈక్వల్గా. అసెంబ్లీ ఎన్నికలను అయితే ఎక్కువ తెచ్చుకున్నాడు, డబుల్ కన్నా ఎక్కువ తెచ్చుకున్నాడు. అందువల్ల ఇవాళ ఏక్నాథ్ షిందే ఇటీవల శరద్ పవార్ కూడా ప్రశంసించాడు. చాలా ఇంక్లూజివ్ లీడర్, చాలా మంచి లీడర్, జనంలో బాగా పాపులర్ లీడర్ అని మెచ్చుకున్నాడు. దాంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం గుర్రుమన్నది. కానీ మహారాష్ట్రలో రేపు ఎవరితో కలుస్తారో అనే ఇండికేషన్కి ఈ పరిణామాలు ఒక కారణం. ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళి గనక ఎన్డీఏలో చేరితే ఏక్నాథ్ షిందే వచ్చి ఇండియా కుటుంబంలో చేరుతాడు. అందువల్ల ఎవరిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకూడదు. అదే విషయాన్ని ఇప్పుడు ఏక్నాథ్ షిందే చెప్తున్నాడు. అంటే విచిత్రం ఏంటంటే చూడండి మీరు, బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో దాదాపు మెజారిటీకి దగ్గరగా ఉంది. అజిత్ పవార్ మద్దతు ఇస్తే అసలు ఏక్నాథ్ షిందే అవసరమే లేదు. అయినా ఏక్నాథ్ షిందే అల్టిమేటంలు ఇస్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏమీ లేదు, ఎమ్మెల్యేలు పెద్దగా లేరు, ఎంపీలు పెద్దగా లేరు, టీడీపీకి తిరుగులేని మెజారిటీ ఉంది, పార్లమెంట్లో మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం ఉంది. అయినా కూడా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల సమస్యల విషయంలో కానీ రాజకీయంగా కానీ తమ లైట్ తీసుకుంటే ఊకోము అనలేకపోతున్నారు. మోడీని పొగడటానికి పోటీ పడుతున్నారు. ఏక్నాథ్ షిందే చూడండి, మరాఠా వీరుడు అనిపించుకుంటున్నాడు. తన ఐడెంటిటీ కొరకు, తన ప్రెస్టేజ్ కొరకు, తన పొలిటికల్ ఎస్టీమ్ కొరకు నిలబడుతున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసలు ప్రత్యేక హోదా కాదు, ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా మేమేమీ మాట్లాడము అనే రీతిలో జరుగుతుంది. అందువల్ల ఏక్నాథ్ షిందేని చూసి ఆంధ్రప్రదేశ్ పార్టీలు ఆలోచించాలి. ఇదొక రాష్ట్ర ప్రజల కొరకైనా రాజకీయ సంకేతాలు బలంగా పంపించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత రాజకీయ అవసరాల కొరకు కాకపోయినా కూడా ప్రజల అవసరాల కొరకైనా బలమైన సంకేతాలు పంపాలి. ఎందుకంటే ఇప్పుడు అవకాశం ఉంది. తెలుగుదేశానికి బీజేపీ అవసరం లేదు, బీజేపీకి తెలుగుదేశం అవసరం ఉంది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ గట్టిగా లేదు అంటే ఏక్నాథ్ షిందేని మెచ్చుకోవాలి.